బెటర్ కండిషన్స్ ఉంటే కో లివింగ్ మంచిదేనా? మరి జనంలో ఎందుకంత వ్యతిరేకత వస్తోంది? ఇటీవల జరిగిన ఒక ఆత్మహత్యతో కో లివింగ్ పై సరికొత్త భయాలు నెలకొన్నాయా? భద్రత లోపించిందని తెలుసుకునే లోపే అనార్థం జరిగిపోతుందా? సైబరాబాద్ రీజియన్లోని సుమారు 4500 హాస్టళ్లు ఉన్నాయి. అందులో 250 వరకు కో లివింగ్ స్పేసెస్ కనిపిస్తున్నాయి. తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న హాస్టళ్లు తమ వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి కో లివింగ్ ట్రెండ్ కు మారుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది నిర్వాహకులు తమ బోర్డులపై హాస్టల్, పీజీ అనే పదాలను వాడటం మానేశారు. యువతను ఆకర్షించడానికి కో లివింగ్ స్పేస్ అని మాత్రమే రాసి ప్రచారం చేసుకుంటున్నారు. ఆధునిక సౌకర్యాలు, కమ్యూనిటీ లైఫ్ స్టైల్ ఆశించే ఉద్యోగుల సంఖ్య పెరగటంతో ఇది కమర్షియల్ బిజినెస్ గా మారింది. ఆధునిక కాలంలో కో లివింగ్ తప్పనిసరి అయిందని మహిళా సంఘాలే అంగీకరిస్తున్నాయి. పైగా 4 ఏళ్లలో అక్కడి వసతులు 10 రెట్లు పెరిగాయని చెబుతున్నారు. కో లివింగ్ లో జీవించే వాళ్ళు ఇవాళ ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో హైదరాబాద్, బెంగళూరు, పూణే, కలకత్తా, చెన్నై, బాంబే, ఢిల్లీ లాంటి నగరాల్లో కో లివింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కొంత కంఫర్ట్స్ ఉంటాయి, వైఫై కానీ ఇతరత్ర భద్రత కానీ, అంటే ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నంత కొంత, అంటే పూర్తిగా హాస్టళ్లలో ఉన్నదానికి భిన్నంగా సెక్యూరిటీ ఉంటుంది, భద్రత ఉంటుంది. ఇతరత్ర వాళ్ళు కో లివింగ్ హాస్టల్స్ లో కొంచెం బెటర్ కండిషన్స్ తోటి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే సమయంలో అంటే ఖర్చు తగ్గుతుంది. కో లివింగ్ హాస్టల్స్ కు వచ్చే మహిళల్లో ఇంట్లో చెప్పకుండా ఉంటున్న వారే ఎక్కువని అనధికార సర్వేలు వెల్లడిస్తున్నాయి. మహిళా హాస్టల్స్ లో ఉంటున్నామని చెబుతూ కో లివింగ్ కు ప్రాధాన్యమిస్తున్నారని అనేక ఉదంతాలు నిరూపించాయి. తీరా పూర్తి వివరాలు తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు, పెద్దలు నెత్తి నోరు బాదుకునే దుస్థితి కనిపిస్తోంది. కో లివింగ్ హాస్టల్స్ వల్ల సామాజిక, నైతిక చిక్కులు తప్పవని అనేక ఉదంతాలు నిరూపించాయి. విచ్చలవిడితనం పెరిగే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఇంటికాడ అంటే హాస్టల్ అని చెప్తున్నాం, బట్ ఇక్కడ మనం మెయింటైన్ చేసేది కో లివింగ్. అది ఇంటికాడ తెలియకుండా వాళ్ళు ఏమనుకుంటారు, డైరెక్ట్గా ఇక్కడ హాస్టల్ అని చెప్పి అనుకుంటున్నారు, సెపరేట్ అనుకుంటున్నారు. బట్ దానివల్ల లివింగ్ రిలేషన్షిప్ అని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు ఇలాంటి ఏమన్నా వచ్చినా సరే వాళ్ళు సడన్గా ఏమైనా హఠాత్పరంగా ఏమన్నా మైనస్ ఇంటికాడ అని ఏమైనా తెలిసినా సరే చాలా హర్ట్ అవుతారు పేరెంట్స్కి. అండ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది కో లివింగ్, బట్ పేరెంట్స్కి ఒక బ్యాడ్ ఒపీనియన్ చెప్పుకోవాలి దీని గురించి. అయితే విలేజ్లో గట్రా ఇలా కో లివింగ్లో ఉంటున్నారు అని చెప్తే మొత్తం ఫ్యామిలీ అంతా డిసప్పాయింట్, అమ్మాయికైనా అబ్బాయికైనా సరే ఇంకా ఫ్యామిలీ అనేది ఆ సొసైటీలో అనేది బతకలేరు. జూన్ మొదటి వారంలో జరిగిన ఒక దుర్ఘటనతో కో లివింగ్ పై మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. యువకుడి వేధింపులు తట్టుకోలేని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో ఉన్న ఎలైట్ కో లివింగ్ హాస్టల్లో సాయి కుమార్, దుర్గా కలిసి ఉంటున్నారు. సాయి కుమార్ గొడవల కారణంగా అతని వేధింపులు భరించలేక దుర్గా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నానక్రామ్గూడలో జాబ్ చేస్తున్న దుర్గా సాయి కుమార్ తో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది. అయితే దుర్గపై అనుమానం పెంచుకున్న సాయి కుమార్ ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగటంతో ఆమె వాటిని తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోయింది. ఆమె కో లివింగ్ లో ఉందని ఆత్మహత్య చేసుకున్న తర్వాతే కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విషాద ఘటన కో లివింగ్ లో లోపాలకు దర్పణం పట్టింది. పైగా ముందు ఆనందంగా రూమ్ షేర్ చేసుకున్న ఆడామగ తర్వాత మాత్రం కీచులాడుకోవటం మొదలెడుతున్నారని హాస్టల్స్ నిర్వాహకులే చెబుతున్నారు. కొందరు రూమ్ మారిపోతున్నారని, దానివల్ల సంఘర్షణ మరింతగా పెరుగుతోందని వివరిస్తున్నారు. కో లివింగ్ పేరుతోటి నివసిస్తున్న వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కో లివింగ్ పేరు మీద ఏదైనా అపార్ట్మెంట్లో నివసించేటట్టయితే దానికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకొచ్చి మేమిద్దరం ఇక్కడ నివసించగలుగుతాం, మేము రాబోయే రోజుల్లో మేము బయటికి వెళ్ళేటప్పుడు మీకు సమాచారం చెప్పి వెళ్తామనే పద్ధతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాగా మాదక ద్రవ్యాల మాఫియాగా మారిపోయింది హైదరాబాదు. ఈరోజు యువత పెడదాన పడుతుంది. ఎక్కడ చూసినా సిగరెట్, గంజాయి, మద్యము అనే పేరుతోటి ఈరోజు చాలా విచ్చలవిడిగా యువత నాశనం అవుతూ ఉంది. ఈరోజు యువకులు కూడా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకోలేని పరిస్థితిలో నెట్టబడతా ఉన్నది. వాళ్ళిద్దరికి ఉపయోగం ఉంది, ఆ హాస్టల్ ఇచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉంది రెంటుల కోసం. ఎందుకు ఎవరికి వాళ్ళకి ఇస్తే వాళ్ళ చదువులేందో వాళ్ళదేందో వాళ్ళు చూసుకుంటారు. అటు తల్లిదండ్రులు వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు, ఇటు ఎవరి వర్షంలో వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ ఇద్దరిని తీసుకెళ్లి ఒక చోట వాళ్ళ రెంటుల కోసమో లేకపోతే ఈ పిల్లల దేనికోసమో
వాళ్ళని తీసుకెళ్లి అట్లా కోలివింగ్స్ అనే హాస్టల్ ఒకటి పెట్టి అది చేస్తున్నారు. కానీ ఆ హాస్టల్ వల్ల చాలా మంది సఫర్ అయిపోతున్నారు ఫ్యామిలీలు. అటు బాబు తరపు నుంచి సఫర్ అవుతున్నారు, ఇటు లేడీస్ తరపు నుంచి సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండారు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉంటే మామూలుగా కూర్చోగలుగుతారా, మామూలుగా స్టడీ చేయగలుగుతారా? కో లివింగ్ హాస్టల్స్ వల్ల సమాజంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అర్ధరాత్రి పూట ఆడ మగ హాస్టల్స్ నుంచి బయటకొచ్చి గోల చేస్తున్నారని, పండుగ రోజుల్లో పాటలు డాన్సులతో శబ్దాలు ఎక్కువ అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కో లివింగ్ అనివార్యమే అయినా దాని దుష్ప్రభావాలను అరికట్టేందుకు భద్రతను పెంచాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. వైఫై, సీసీ కెమెరాలతో పాటు అక్కడ ఉండేవారి మానసిక స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంటుంది. అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించి వారిని దారికి తీసుకురావాలి. అత్యవసర సంప్రదింపుల వ్యవస్థ చాలా వరకు అనివార్యం అవుతోంది. ఎవరైనా వింతగా ప్రవర్తిస్తున్నట్లుగా అనుమానం వస్తే వారిపై నిఘా పెంచాలి. అదేవిధంగా అక్కడ ఉండేవారి పూర్తి వివరాల నమోదు, రెగ్యులర్ తనిఖీలు, భద్రతా ఆడిట్లు నిర్వహించడం కూడా అవసరమే అని గుర్తించాలి. విద్యార్థులు కానీ ఎంప్లాయీస్ కానీ ఆడ మగ కలుసుకున్నప్పుడు వాళ్ళు ఒక స్పృహతో ఉండాలి. వాళ్ళ సిచ్యుయేషన్కి వాటికి వాళ్లే బాధ్యత వహించాలి. అంటే ఒక వ్యక్తిగత భద్రత గురించి కొంత స్పష్టంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాళ్ళు బాధ్యత వహించే స్థాయిలో ఉండాలి. తమకేం జరుగుతుంది, తను ఎవరితో ఉంటున్నాం, భద్రత ఏంటి అనే విషయంలో కూడా చాలా కాన్షియస్గా ఉండాలి. అంటే చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. లేకపోతే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం, ముఖ్యంగా మహిళా కోణంలో చూస్తే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. సెక్షువల్ ఫేవర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఒత్తిడి కానీ, లొంగ తీసుకునే క్రమం కానీ ఇట్లాంటివి కూడా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగత భద్రతకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి కో లివింగ్ లో స్పష్టమైనటువంటి కండిషన్స్ ఉండాలి. హైదరాబాద్ లో కో లివింగ్ అనేది ఇప్పుడు కేవలం వసతి విధానం మాత్రమే కాదు, మారుతున్న పట్టణ జీవనశైలికి ప్రతీకగా మారింది. యువతకు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఈ రంగం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా సరే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండకపోతే మాత్రం అనర్థాలు తప్పవు. దానికి ఎవరు బాధ్యత వహించాలో కూడా చెప్పలేం. ఏదేమైనప్పటికీ ఈ కో లివింగ్ కల్చర్ వల్ల ఖచ్చితంగా ఇక్కడ యువతకి మాత్రం నష్టమే అనే చెప్పుకోవాలి. ఒక పక్క ఫ్రీడమ్ కోసం ఆ హాస్టల్స్ని ఎంచుకుంటున్నప్పటికీ ఇక్కడ ఒక వ్యత్యాసం అయితే ఉంది. అంటే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు నార్మల్ హాస్టల్స్కి వెళ్ళడమా, లేకపోతే ఈ కో లివింగ్ని, లగ్జరీ స్పేస్ని ఎంజాయ్ చేయడమా లాంటిదే చేస్తున్నారు. అవర్స్ బేసిస్ ఇస్తున్నారు, డేస్ వైజ్ ఇస్తున్నారు, ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అలాగే లగ్జరీ అపార్ట్మెంట్స్, మనం ఇందాక చూసినట్టుగా లగ్జరీ అపార్ట్మెంట్స్ 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉన్న కో లివింగ్స్ హాస్టల్స్లో ఎందుకు యువత ఎక్కువ చూపించరు? ఖచ్చితంగా చూపిస్తారు. ఒకవేళ వాళ్ళు బడ్జెట్ ఎక్కువగా ఉండి ఎంతైనా పర్వాలేదు మాకు ఫ్రీడమ్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి హాస్టల్స్ని ఎంచుకుంటున్నారు. కానీ ఇక్కడ నిర్వాహకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా లేదా అనేది మాత్రం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే క్రైమ్ రేట్ ఈ కో లివింగ్ హాస్టల్స్లో కూడా పెరిగింది అని చెప్పి ఈ మధ్య మనకు వస్తున్న వార్తల్లో ముఖ్యాంశాలు. ఒక పక్క డ్రగ్స్ కల్చర్ పెరిగింది, అదేవిధంగా రీసెంట్గా కూడా ఒక యువతి మరణించడం కూడా జరిగింది. కాబట్టి వీటన్నింటికి నిర్వాహకుల బాధ్యత ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా ఇంకో పక్క పోలీసుల బాధ్యత కూడా ఇక్కడ చాలా అవసరం. కాబట్టి ఎవరు ఎంతవరకు వాళ్ళ వృత్తిని నిర్వర్తిస్తున్నారు అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో హారిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.